సిఆర్డిఏ రైతు పరిరక్షణ సమితి అని చెప్పి మొన్న 3 రోజుల క్రితం ఉండవల్లి రైతుల్ని కలవటానికి ఉండవల్లి పెనమాక రైతుల్ని కలవాలని చెప్పి బయలుదేరిన నాయకులు వైసీపీ నాయకుల్ని మేము ఒకటే చెప్తున్నామండి. 1661 రోజులు శిబిరాల్లో కూర్చుంటే ఆ రోజుల్లో ఏమైపోయారండి ఈ నాయకులందరూ? ఆ రోజు ఏమైపోయారు? మేము ఇవాళ మా జరిగిపోయినవన్నీ మేము చెప్పడానికి రాలేదండి, మా బాధను మేము చెప్తున్నాము. ఆ రోజు ఏమైపోయారు? కనీసం పిల్లల పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డాం. 200 మంది రైతుల పైన చనిపోయారు. చనిపోయిన నాడు కూడా కనీసం ఒక్కళ్ళు కూడా వచ్చి ఎవరు పరామర్శించలేదు. అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ శిబిరాల ముందుగా పోతా కూడా ఒక్కళ్ళు కూడా అడిగిన పాపని పడలేదు. కనీసం పాదయాత్ర చేస్తుంటే మాకు మేంగా డబ్బులు చేసుకొని చందాలు అడుక్కొని వెళ్ళి చేస్తుంటే కనీసం ఒక్కరోజు కూడా రాలేదు. ఇవాళ ఉండవల్లి రైతుల్ని పెనమాకల రైతులు కలవాల్సిన అవసరం ఏంటి? మేము అదే అడుగుతున్నాము. ఉండవల్లి రైతులు పెనమాక రైతులు సానుకూలంగా వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. మేము ఆ రోజు జగన్ గారి ప్రభుత్వంలో మరి రైతులందరం రోడ్డు మీద కూర్చున్నాగా. మరి ఈ ఉండవల్లి రైతులు కృష్ణబయలు రైతులు ఆ రోజు వెళ్ళి అడగొచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి అడిగి, ఏమండి మరి వాళ్ళందరూ రైతులే కదా, 39 గ్రామాల రైతులే కదా, మరి మీరు అందరూ వచ్చి మరి కొంత సహాయ సహకారాలు చూడండి అని చెప్పి మరి అడగొచ్చుగా. రోడ్డు మీద పోతున్నప్పుడు ఆ రోజు ఎవరు వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు లేరండి. ఇవాళ మాత్రం మేము పిలిచాము, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చినందుకు మీరు ఇలా చేయటం కరెక్టేనా అంటున్నారు. ఉండవల్లి రైతులు కూడా మేము ఎవరు అంటలేదు, పొలిమాక రైతులు కానీ ఉండవల్లి రైతులు కానీ మేము ఎవరూ వాళ్ళని ఏమీ అవసరించలేదు. కాకపోతే 95% రైతులు ఇచ్చారు, 5% రైతులే ఇవ్వలేదు. ఆలోచించమని మేము అడుగుతున్నాము. ఆ రైతులను కూడా మేము బతిలాడుకుంటున్నాము. ఎందుకంటే రాజధాని 29 గ్రామాలదే కాదండి, ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరిది కావాలనే అన్ని వైపుల్ని అభివృద్ధి అవ్వాలనే చూసుకుంటాం తప్ప మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. మీకేం కావాలో ప్రభుత్వంతో మాట్లాడుకొని ప్రభుత్వం దగ్గరికి మీరు మధ్యవర్తుల ద్వారా మీరు వెళ్ళి సహాయ అందజేయాలని కోరుకుంటున్నామండి. మేము ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఇన్ని బాధలు పడతా కూడా ఇంకా అమరావతి పరిరక్షణ అని చెప్పి వాళ్ళేదో పేరు పెట్టుకొని వచ్చినంత మాత్రాన సిఆర్డిఏ అని చెప్పి అసలు ఆ సిఆర్డిఏ అనే అర్హత వాళ్ళకు ఉందండి? ఏఎంఆర్డిఏ అని చెప్పి ఆ రోజు మమ్మల్ని హేళన చేసిన ఆ సిఆర్డిఏని మళ్ళీ వాళ్ళు సిఆర్డిఏ అనే పేరు పెట్టాల్సిన అవసరం ఏంటి? పెట్టుకొని రైతుల దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? మేము నాయకులను అదే అడుగుతున్నామండి. ఇవాళ వచ్చిన నాయకులు అంటే సానుకూలంగా వాళ్ళు వచ్చి ముందెళ్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిదానంగా నేను వస్తాను, మీరు ముందెళ్ళండి, వెళ్తే అక్కడ ఏం జరిగిందో చూసి దాన్ని బట్టి నేను నిదానంగా వస్తానని చెప్పి వాళ్ళు పంపించారు. దాంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంతకుముందు ప్రజావేదిక కూల్చిన వాళ్ళు, అలాగే టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాళ్ళేసిన వాళ్ళు, వీళ్ళందరూ దాంట్లో ఉన్నవాళ్లే. కానీ ఎందుకు గుర్తించట్లేదు? మేమేదో దొంగల్లాగా దోపిడీలాగా రైతుల్ని మమ్మల్ని నిందిస్తున్నారు అందరూ. మేము ఎంతసేపు అంటే మేము ప్రతిసారి మేము ఓటు పెట్టుకొని చూపించాలా మేము రైతులు అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు రావద్దని మేము అంటలేదండి. వాళ్ళు 3 రాజధానులు అని ఉద్దేశం పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మావిగన్ అని పేరు పెట్టుకొని వస్తున్నారు. మీరు రాజధాని అమరావతి అని అనండి, అన్న తర్వాత అప్పుడు అడుగు పెడితే మేమెవరం 29 గ్రామాల రైతులు ఎవరు మిమ్మల్ని అడ్డుకోము. మీరు ఇంకా ఈ రోజు